ఇప్పుడు మనం కొత్తూరు తాడేపల్లిలో ఉన్న మన 1 acre 74 సెంట్ యొక్క భూమికి దగ్గరలో ఉన్న హైవే యాక్సెసెస్ చూస్తున్నాం. నెంబర్ 1 విజయవాడ విస్సన్నపేట హైవే అనమాట. ఇది కొత్తూరు తాడేపల్లి 2 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. 2 కిలోమీటర్స్ వెళ్తే ఈ హైవే వస్తుంది. ఈ హైవే మీద నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ వెళ్తే మన విజయవాడ వెస్ట్రన్ బైపాస్ ఎండ్ పాయింట్ కూడా వస్తుంది. అక్కడి నుంచి ఇంకొక 7 కిలోమీటర్స్ వెళ్తే అమరావతిలో కూడా దిగుతాము. సో ఇదనమాట మనం ఫస్ట్ హైవే చూసింది, విజయవాడ విస్సన్నపేట హైవే. సెకండ్ హైవే వచ్చి పూణే విజయవాడ NH65, వెరీ ఫేమస్ NH65. ఈవెన్ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కూడా దీని మీద ట్రావెల్ చేసేది. సో ఇది మనం కౌలూరు మీద నుంచి పైడురుపాడు తర్వాత రాయన్పాడు స్టేషన్, రైల్వే స్టేషన్ కూడా వస్తుంది. ఇది మనం హైవే వెళ్ళంగానే 10 కిలోమీటర్స్ హైవే మీద నుంచి వెళ్ళంగానే మనం అమరావతిలో దిగుతాం. ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తే మన థర్డ్ హైవే వచ్చి ఉత్తరాఖండ్ టు విజయవాడ NH30. ఇది 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుద్ది. ఒకటి శాంతినగర్, రెండోది కట్టుబడిపాలెం. ఏదన్నా కానీ 6 కిలోమీటర్సే. ఇది మనం కౌలూరు ఊర్లో నుంచి వెళ్తున్నాం. కౌలూరు ఊర్లో నుంచి వెళ్ళిన తర్వాత ఇది లెఫ్ట్ తీసుకుంటే శాంతినగర్, రైట్ తీసుకుంటే కట్టుబడిపాలెం నుంచి 1 కిలోమీటర్ రైట్కి వెళ్తే మన ఖమ్మం నుంచి విజయవాడ వచ్చే 163G నేషనల్ హైవే ఎంట్రీ పాయింట్ వస్తుందండి. అది నెంబర్ 4 అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్. ఇది అప్రాక్సిమేట్గా మన ఫీల్డ్కి 100 to 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడ మీరు చూడండి, ఇది అలైన్మెంటు. కౌలూరు నుంచి తాడేపల్లి వెళ్ళే అలైన్మెంట్ చూపిస్తున్నాం మనం ఇక్కడ. ఇదిగోండి మన ఫీల్డ్. ఇది మీకు అర్థం కావడానికి ఇలా పెట్టాను. అలైన్మెంట్ నుంచి ఎంత దూరం ఉంటుందనేది మన ఫీల్డ్ అది. ఇది ఎగ్జాక్ట్గా మనకి అలైన్మెంట్ ఇవ్వలేదండి, సర్వే నెంబర్లు గ్రామ స్థాయిలో ఇచ్చారు. మనం తీసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది. సో ఇదండి ఫైనల్గా మన పొలానికి 3 నేషనల్ హైవేస్ యాక్సెస్ ఎలా ఉందో వాటికి ఇంటర్ కనెక్టెడ్గా విజయవాడ వెస్ట్రన్ బైపాస్, అమరావతి ద క్యాపిటల్ ఆఫ్ సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, అండ్ 163G గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు మన చేనికి కేవలం 100 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. ఈ టర్మ్ చంద్రబాబు గారు ఎక్కంగానే అమరావతి హయ్యెస్ట్ ప్రయారిటీ అని కన్ఫర్మ్ చేశారు ఆల్రెడీ. అలానే పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ గారు 2014 నుంచి 19 వరకు అమరావతి డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే రిలీజ్ చేశారో దాన్నే ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తాం, అతి త్వరన దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే 2017లో వచ్చిన నోటిఫికేషన్ అమరావతి రైల్వే లైన్ జూన్ 2024లో మళ్ళీ దానికి అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేశారండి. దీని నమూనానే మనకి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా త్వరలో పట్టాలెక్కుతుంది. దీనివల్ల మన ల్యాండ్కి మంచి భవిష్యత్తు వస్తుందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.